జస్ట్ అన్న 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 అన్నాడు, జస్ట్ గుండంకుల్ అని ఒక మాట అన్నందుకే గుండోడు అంత సీరియస్ అయిపోయాడు. సో దానికి నేను సారీ చెప్తాను, అది నీకు ఓకే అవుద్దా అని అడిగాడు. మరి ఇమాన్యుయల్ దానికి తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. అది స్క్రిప్ట్ అయినా యాక్టింగ్ అంటే నా రియాలిటీ అయినా, కాకపోతే రియాలిటీ క్యారెక్టర్స్ ఎవరీ కావద్దు దాంట్లో అని నా ఒపీనియన్. నాకు ఒకవేళ ఛాన్సెస్ నేను అస్సలు వెళ్ళను, అలాంటి వరస్ట్ బిగ్ బాస్కి అస్సలు వెళ్ళను. చూస్తున్నావు అన్న, బిగ్ బాస్ 9 కదా, చాలా బాగుందన్న. అంటే అన్ని సీజన్లతో పోల్చుకుంటే ఆ లోపల కన్స్ట్రక్షన్ కానీ డబల్ డోర్లు అంటే ఇద్దరు కామనర్స్ని ఈ సెలబ్రిటీస్ని పక్క ఆపోజిట్లో పెట్టారు. అసలు నాకు అర్థం కావట్లేదు ఎవరు కామనర్స్ ఎవరు సెలబ్రిటీస్ అని. కామనర్స్ వచ్చి అసలు వాళ్ళ హవా ఎక్కువైపోయింది, వాళ్ళదే పెత్తనం ఎక్కువైపోయింది. వాళ్ళు బెదిరిస్తున్నారు. ఆ గుండు పర్సన్ ఆయన హరీష ఆయన బెదిరిస్తున్నాడు. దమ్ము శ్రీజ వాళ్ళకి మీరు దొంగతనం చేస్తున్నారు బిస్కెట్లు అని చెప్పేసి ఆమె బెదిరిస్తుంది. ఓనర్స్ కాదు, అసలు ఓనర్స్ కాకుండా డైరెక్ట్గా కొత్తగా వదిలినా కూడా వీళ్ళదే పెత్తనమైంది. ఈ వీళ్ళు సెలబ్రిటీలు, ఆ సెలబ్రిటీలు ఎవరు సైలెంట్గా ఉన్నారు. ఆ భరద్వాజ్ కానీ సైలెంట్గా అంటే గొడవలు ఎక్కడ అవ్వద్దు అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తుంటే వీళ్ళే కావాలని ఎక్కడ చిన్న పాయింట్ దొరికినా కూడా దాన్ని రాద్ధాంతం చేయడానికి కంటెంట్ క్రియేట్ చేయడంలో కామనర్స్ని మించిన వాళ్ళు లేరు. ఆ దమ్ము శ్రీజ, ఆ గుండంగులు, ఆ మనీష్ గుండంగులు, వీళ్ళ అంకులు అందరూ అసలు ఫామ్లో ఉన్నారు. వాళ్ళు గుండంగులు అసలు అది రీజనే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇమాన్యుల్ అంటే కమెడియన్, ఆయన కామెడీ చేస్తేనే మనం చూస్తాం, అంటే కామెడీతోనే ముందుకు పోతూ ఉంటాడు. కానీ అలాంటిది ఇమాన్యుల్ రాగానే జస్ట్ అన్న 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 అన్నాడు, జస్ట్ గుండంకుల్ అని ఒక మాట అన్నందుకే గుండోడు అంత సీరియస్ అయిపోయాడు. సో దానికి ఇంకా నాకు తెలిసి ఇంకోసారి ఎవ్వరు ఆయన మీద జోక్ వేయడానికి అయితే ట్రై చేయరు, అంత సీరియస్ అయిపోయాడు. అవసరం లేదనిపించింది, అంత సీరియస్ అవ్వాల్సిన అవసరం. జస్ట్ గుండంకులు అన్నాడు, అనకుండా ఉండండి వెళ్ళడు. అలాంటి వాళ్ళే కావాలి బిగ్ బాస్కి. అంటే లాస్ట్ టైం శోభా శెట్టి 7లో ఉన్నట్టు అట్లా యాంగ్రీనెస్ చిన్న దానికి పెద్ద చేసేటోళ్ళు. దమ్ము శ్రీజ, ఆ గుండంకులు, ఆ కామనర్స్లో 3 మెంబర్స్ మాత్రం మనీష్ సిసోడియా వీళ్ళందరూ కలిసి లాస్ట్ దాకా ఉంటారు. కానీ ఎవరు గుండంకులా? లేదు విలన్ ఆయన శివాజీ మైండ్ సెట్ అయింది. ఆయన అయితే ఉంటాడు, మన పొట్టిగుంటాడు హీరో యజ్ఞం సినిమాలో ఉంటాడు శుభన్ శెట్టి, ఆయన వెళ్ళిపోతాడు. ఆయన నిన్న అసలు 2 రోజుల నుంచి అయితే ఏం కనిపించలేదు, ఇంకో 2 రోజులు చూస్తారు. ఇంకా ఏం సైలెంట్గా ఉంటే పంపించేస్తారు. లక్ష్మీ మెయిన్ అడగండి, రీతు చౌదరి గురించి అడగట్లేదు ఎవరు. రీతు చౌదరి చూడండి, రాగానే అసలు బాధేసింది నాకు. అది రాతోడు అక్క అని పిలిచిండు, అక్క అని పిలవడం ఏంది అసలు? నిజంగా నాకు ఆమె మనసు అర్థమైపోయింది. అదే అట్లా పెట్టిండు, కానీ అక్క ఎందుకని అలా మరి రీతు చౌదరి అక్కడ వచ్చిందే ఒక పని కోసం, ఒక కాన్సెప్ట్ మీద వచ్చింది. అట్లా అంటే ఉన్న అబ్బాయిలందరిలో యంగ్ పోలగాళ్ళందరినీ లవ్ చేయడం అని. అక్కడ ఉన్నారే 4, అక్కడ పవన్ కళ్యాణ్ ఇంకొక 2-3 ఉన్నారు అంతే. సో రాగానే కళ్ళు పెట్టి చూసింది. మంచి కంటెంట్ ఇస్తుంది, కంటెంట్ ఇచ్చేటోళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయరు మీరు. లేదు, నాకు కావాలి ఇంకా రితు చౌదరి ఇంకా చూడాలి, లవ్ ట్రాకులు నడపాలి. మరో లాస్ట్ టైం రతిక సోనియా అట్లా మంచి క్రింజ్ కంటెంట్ ఇవ్వాలి. సో చూడాలి. పవన్ బాగానే ఉన్నాడు, ఆర్మీ బాడీ కాబట్టి చూడాలి ఇక ఎట్లా తట్టుకుంటాడో చూడాలి. కానీ రీతు చౌదరి మాత్రం హైలైట్ కంటెంట్ ఇస్తుంది. లాస్ట్ టైం ఇంకా ఆ గుండంకుల్కి కూడా ట్రై చేస్తాను అనిపిస్తుంది. వాళ్ళిద్దరు లవ్ ట్రాక్ చూడాలని అయితే నాకైతే ఉంది. ఆ గుండంకుల్ కాను రీతు చౌదరికి. నేను రీతు చౌదరి సపోర్ట్ చేస్తాను, ఐఎమ్ రీతు చౌదరి ఫ్యాన్. పవన్ డేమన్ కూడా ట్రై చేస్తా, కొద్దిగా 2 రోజులే వచ్చి రాగానే పెద్దోడిని పట్టింది ఆర్మీ అయిపోయాడు. నెక్స్ట్ పవన్ డేమన్ వీని పడుతుంది. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఇక అందరిని ట్రై చేస్తుంది, అక్కడ ఎవరిని వదలదు. ఎవరు? పల్లవి ప్రశాంత్ అయితే ఇంకా ఎవరు లేరు అనుకుంటా, ఎందుకంటే తెలిసిపోయింది. ఇక అదే వేలో పోతే మాత్రం ఫస్టే పంపించేస్తారు. కానీ సోనియా రతిక అయితే రీతు చౌదరి ఇక ఆమెని బీట్ చేసేటోళ్ళు లేరు. ఆమె ఎవరు సీరియల్ తనుజ చాలా అంటే ఎక్కడ మాట్లాడాలో ఎక్కడో ఓవర్గా మాట్లాడొద్దో ఆమెకు అర్థమైపోతుంది. అంటే అనవసరంగా వీళ్ళు ఈ కామనర్స్లో కొంతమంది రాద్ధాంతం చేస్తున్నారు, అదైతే ఆమె పట్టేసింది. అవసరం లేని చోట ఎందుకు అంత హైప్గా మాట్లాడడం. ఎవరు? తనుజ టాప్ 5లో ఉండే ఛాన్స్ ఉంది. ఆమె నిజంగా చాలా పొలైట్గా ఉంది. నేను ఎందుకురా సీరియల్ ఆర్టిస్టులని అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న వాళ్ళని ఎందుకు పంపించారు, వాళ్ళకే కావాలని ఆల్రెడీ నాగార్జున గారు అన్నారు, నువ్వు అన్నపూర్ణ బిడ్డవమ్మా అని చెప్పేసి. అంటే ఈమె టాప్ 5లో ఉంచుదాం అనుకున్నారా మీరు? అన్నపూర్ణ నుండి వచ్చారు, కావాలనే నాగార్జున గారు వదిలిన బాణమా అనుకున్నా. కానీ ఆమె 2 రోజులకే నాకు అర్థమైపోయింది, మంచిగా ఆడుతుంది, చాలా డీసెంట్గా ఉంది.
శ్రేష్ఠ ఒకటే నవ్వుతుంది. శ్రేష్ఠి ఒకటే నవ్వుతుంది. చూడాలి ముందు ముందు. ఆమె లవ్ ట్రాక్లు నడపదబ్బా, కానీ నడిపితే మంచిగా ఉంటుంది, కానీ నడపదామా. షష్టిగా అయితే ఆమె అంత అగ్రెసివ్ ఏం లేదు, ఆమె అంత ఓవర్ హైప్ ఏం లేదు. ఎవరికి? బిగ్ బాస్కి రావడమా? ప్లస్సే. ఎందుకంటే ఆమె అంటే ఇప్పుడు ఈ 2 డేస్లో అయితే నాకు అర్థమైంది, తర్వాత ఏమర్థమైంది తెలియదు, కానీ ఈ 2 డేస్లో అయితే ఆమె ఒకటే నవ్వుతుంది, కామెడీగా సింపుల్గా అందరితో మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా ఆ కామనర్స్ కూడా చెప్పేశారు అక్కడ, ఇమాన్యుల్ ఒకడు, శ్రేష్ఠి ఒకటి, వీళ్ళిద్దరే మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతున్నారు, మంచిగానే కొలాబ్ ఉన్నారు వీళ్ళిద్దరని. కానీ ఇమాన్యుల్ మాత్రం కన్నింగే, బయటకు వస్తాడు. అన్న అంటాడు కదా, తర్వాత సున్నం పెడతాడు. ఒక 2 రోజులు 3 రోజులు తర్వాత బయటకు వస్తాడు. సామాన్యులు నేను ఎవరికి చెప్పలేను ఇప్పుడే, కానీ దమ్ము శ్రీజ మాత్రం అసలు ఎక్కడ ఇంత కూడా గ్యాప్ ఇవ్వట్లేదు. ఎక్కడ స్క్రీన్ కనబడితే అక్కడ వెళ్ళిపోయి దూరేసి అనవసరమైన రాద్దాంతో అనవసరమైన ఇష్యూలు. ఆ బిస్కెట్లు తీసుకొని పోయి దొంగతనంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి పోయి సెలబ్రిటీలు వాళ్ళ కాడ బిస్కెట్లు ఎంత తక్కువ, వాళ్ళు బయట బిస్కెట్లు తెలియదు, ఒక్కొక్కరు లక్షలు సంపాదిస్తారు. వాళ్ళు బిస్కెట్ల కాడ తీసుకొని మీరు దొంగతనంగా తీసుకున్నారని చెప్పేసి మళ్ళీ లోపల తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చింది ఏదో మంచితనంగా. వాడు వద్దురా నాయన అట్టి పనులు అంటే ఏదో స్క్రీన్ ప్రెజెన్స్ చూపిద్దామని ఆ గుండన్న చూపిస్తాడు. అసలు అట్టి పనులు వద్దురా బాబు, మాకు వద్దురా, ఎవరు ఏమన్నా వద్దన్నా కూడా వినట్లే వాడు. నాకు అట్లా లాక్కుంటే ఇష్టం లేదబ్బా, అదే తీసుకోవద్దబ్బా, మూతి దగ్గర తీసుకోవద్దు అంటాడు. అవసరం లేని కంటెంట్ కామనర్స్ చేస్తున్నారు. అసలు కామనర్స్ వాళ్ళు సెలబ్రిటీలు అని ఒక కాన్సెప్ట్ మీద చూడట్లేదు. అదే సెలబ్రిటీలు కొద్దిగా రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఆ కాన్సెప్ట్ అయితే వాళ్ళ దగ్గర లేదు. చాలామంది ఏమంటారంటే, ఇప్పుడు నాకు తెలిసి సెలబ్రిటీలు వీళ్ళని ఒత్తుతూ ఉంటారు, కామనర్స్ని కొద్దిగా చిన్న చూపు చూస్తారు. కానీ ఇక్కడ కామనర్సే సెలబ్రిటీస్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇంకా ముందు చూడాలి. కానీ భరద్వాజ్ ఆయన సీరియల్ ఆర్టిస్టు, భరణి సీరియల్ ఆర్టిస్టు, ఆయన నిజంగా మరో శివాజీ అవుతారని అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఎమ్మటే కనిపెట్టేస్తుండు వీళ్ళు ఎట్లా ఆడుతుర్రు, వీళ్ళ అసలు కంటెంట్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు అనేసి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. సో మొత్తం ఇప్పుడు బిగ్ బాస్ హెడ్ అయితే నాకు ఆ గుండంకులే కనిపిస్తుంది. అందరినీ బెదిరియడం, ఆయన నచ్చిందే చేయడం. నువ్వు పోకు అంటాడు, నువ్వు చెయ్యి అంటాడు. అట్లా పెత్తనం చెలాయిస్తాను అనిపిస్తుంది. కానీ ఆయన లాస్ట్ వరకు వస్తాడు. నమస్తే. సో ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది కదా, సో ఈసారి ఎంటర్టైన్మెంట్ డబుల్ డోస్ ఉంటది అని చెప్పేసి అంటారు. మరి లోపలికి వెళ్ళిన సెలబ్రిటీస్ లో ఎంటర్టైనర్స్ 3 ఉన్నారు, ప్రీతు చౌదరి, సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్. వీళ్ళు 3 త్రూగా మనకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందంటారా? దొరికే అవకాశం ఉంది. ఈసారి స్పెషల్ ఏంటంటే సామాన్యుల్ని కూడా కొంతమంది తీసుకోవడం ఈసారి స్పెషల్. వాస్తవానికి బిగ్ బాస్లో నాగార్జున గారు ఉండరు ఈసారి అని అన్నారు, కానీ ఆయనే లేటెస్ట్ కూడా హోస్ట్గా ఉండటం జరిగింది. మరి ఈసారి శ్రీజ, ప్రియా, పవన్, హరీష్, కళ్యాణ్ అండ్ మనీష్ వీళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ అధికారికంగా కూడా హౌస్లో కూడా ప్రవేశించారు. మరి సంజన, సుమన్, తనూజ, ఫ్లోరా, ఇమాన్యుయల్, రీతు, భరణి, శ్రాస్తి మరియు రాము వీళ్ళందరూ కూడా 2వ ఇంట్లో ప్రవేశించారు. సో ఇక్కడ ఏంటంటే గొడవ అనేది ప్రారంభమైంది. మరి హరీష్ గారి గురించి, ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ గారు హరీష్ గారిని బాగా ట్రోల్ చేశారు. అతను గుండుతో ఉంటాడు ఎప్పుడు, గుండు బాస్ అని ఎక్కిరిస్తుండడం బాగా జరిగింది. బాగా కూడా ఎగతాళి చేశారు, తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ విషయంలో మటుకు హరీష్ గారికి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన కొట్టాలి, ఆయన ఏమైనా చేయాలని కూడా అనుకున్నాడు. కానీ ఈ లోపు కూడా ఆయన వెళ్ళేసేసి సారీ చెప్పడం జరిగింది. నేను సారీ చెప్తున్నాను అన్నాడు, కానీ అతను ఒప్పుకోలేదు. సారీ చెప్తే సరిపోతుందా? నిన్ను ఒక లెంపకాయ కొట్టి సారీ చెప్తే నువ్వు ఊరుకుంటావా? తప్పనిసరి ఇమాన్యుయల్ తప్పే. ఇప్పుడు అతను గుండు బాస్ అని అన్నాడు, గుండంగులు అన్నాడు, రకరకాల వ్యాఖ్యలు. ఇప్పుడు అతనే ఉంటాడు, నిన్ను కూడా బాడీ షేమింగ్ చేయమంటావా? నిన్ను చేస్తే ఏమనుకుంటావు? నేను తర్వాత నిన్ను అనవాల్సిన అన్నీ నువ్వు విపరీతంగా కామెంట్స్ చేసి నేను సారీ చెప్తాను, అది నీకు ఓకే అవుద్దా అని అడిగాడు. మరి ఇమాన్యుయల్ దానికి తీవ్రమైన ఆలోచనలో పడిపోయాడు. అతను తాను చేసిన తప్పు దానికి తెలిసి వచ్చింది. ఏమైనా తప్పనిసరిగా అతని మీద ప్రతీకారం తీర్చుకుంటా అన్నాడు హరీష్. తనూజ ఏమి అందాల ప్రదర్శన బాగానే చేస్తుంది. రీతు కూడా ఎవరు అందాల వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. మొదట అందాలు ప్రదర్శించడం ద్వారా జనాలను ఆకర్షించాలి కదా.
మీకు ఎలా అనిపించింది? క్రమంగా పికప్ అవుతుంది. మ్మ్. స్టార్టింగ్ మెల్లగా నడుస్తుంది, తర్వాత ఏ క్రికెట్ మ్యాచ్ అయినా అంతే కదా, ఫస్ట్ స్లోగా మరి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడున్న 6 మెంబర్స్ సామాన్యుల్లో ఎవరికైనా ఛాన్స్ ఉందా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్స్? ఉంది. హరీష్ గారు, ప్రియా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకు మీకు వాళ్ళే ఇష్టం? వాళ్ళ ఆట తీరు ఎందుకు ఇష్టం మీకు? వాళ్ళ ఆట తీరు బాగుంది. ప్రియ అయితే చాలా అందంగా ఉంది అనుకుంటున్నాను నా వైపు నుంచి. అది శ్రేష్ఠి వర్మ ఎలా ఆడుతుంది జానీ మాస్టర్? శ్రేష్ఠి వర్మ ఇక డ్రాన్స్ అదుర్స్ కదా, ఆమెను చూస్తేనే ఇంకా పెద్ద అందగత్తె, ఆమె గురించి చెప్పక్కర్లేదు. దానివల్ల యూజ్ ఏం లేదంటారా? దానివల్ల ఏం యూజ్ ఉంది? అదే టైంని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ లైఫ్ కోసం. మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఓకే, ఇప్పుడు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఏదో చూస్తారు. కానీ స్టూడెంట్స్ లైఫ్ చాలా ఖరాబ్ అవుతుంది. చాలామంది యూత్ మొత్తం చాలా బిగ్ బాస్ వెనకాల పడి వేస్ట్ టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. ఈసారి కామనర్స్ కూడా లైఫ్ ఇస్తున్నారు కదా, అది కొంచెం మంచి విషయమే. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. ఎవరికి? దాని మీద వర్కర్స్ కూడా చాలా మంది వర్క్ సామాన్యులకు కూడా చేస్తారు. ఛాన్స్ ఇచ్చారు ఈసారి. ఓకే, బిగ్ బాస్లో ఎంతమంది సామాన్యుడు వెళ్తారు? 5 మంది. కానీ ఆ షోని చూస్తూ ఎంతమంది లైఫ్ టైం వేస్ట్ అవుతుంది. బట్ ఆ షో నడపడానికి చాలా మంది వర్క్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఒక షో చూస్తున్నారంటే ఒక సింగరు, ఒక డ్యాన్సరు, వాళ్ళ దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఏదో లైఫ్ ఉంటుంది. వీళ్ళకి ఏం లైఫ్ ఉంటుంది? బిగ్ బాస్ కామనర్ని సెలబ్రిటీ చేస్తున్నారు కదా, అది అలా ఎందుకు చూడట్లేదు మీరు? ఎవరు? ఒక 6 కామనర్స్ని తీసుకున్నారు. మూవీ ఫీల్డ్ నమ్ముకొని వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. అలాంటి ఫ్యాషన్ ఇంట్రెస్ట్ గా ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా దేంట్లో అయినా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళని ఆ ఫీల్డ్లో వెళ్ళాలని నాకు కూడా హ్యాపీ, అలా వెళ్ళాలి. దానికి నేను ఓకే ఒప్పుకుంటాను. కానీ ఏ టాలెంట్ లేనిది వాడికి టైంపాస్ కోసం ఆ షో చూస్తున్నారు చాలామంది. అన్న రేపు మీకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది అంటే మీరు వెళ్ళరా? నేను అస్సలే వెళ్ళను. ఎందుకంటే వాడు పిలిచి మరి ₹1,00,00,000 ఇస్తా అన్నా కూడా వెళ్ళను. ఎందుకంటే జస్ట్ 105 డేస్లో బిగ్ బాస్లో ఉంటారు వాళ్ళు. నేను మమ్మీ మిస్ అవుతున్నా, నేను నాన్నని మిస్ అవుతున్నా ఏదో ఫీలింగ్ వచ్చింది. ఎంతోమంది 2 ఇయర్స్ 3 ఇయర్స్ దుబాయ్ వెళ్తారు, ఫారెన్ యూఎస్ వెళ్తారు. వాళ్ళకి ఎంత ఎమోషనల్ ఉండాలి ఫ్యామిలీ గురించి. మళ్ళీ యాక్ట్ చేసి చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్పండి ఎలా ఏడుస్తారు అంటే. ఏడ్చాలి, అదంతా యాక్టింగ్ అండి. రియాలిటీ ఎవ్వడు బిగ్ బాస్లో రియాలిటీగా ఎవ్వడు ఉండడు. అదంతా జస్ట్ గెలవాలి అనే తాపత్రయంతో మాత్రమే వాళ్ళు రియాలిటీ క్యారెక్టర్ ఎవ్వడు షో చేయదు దాంట్లో. కంటెంట్ క్రియేట్ చేయడానికి అంతే. సినిమా చూస్తారా మీరు? చూడరా? టికెట్ పెట్టి ఖర్చు పెడతారు కదా, పెడతాను. మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దాని నుంచి కొన్ని నేను ఎలాంటి సినిమాలు చూస్తాను, ఓకే ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడానికి కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది సపోజ్, అంటే ప్రశాంతంగా మన వర్క్ ప్రెషర్లో కొంచెం హ్యాపీనెస్ కోరుకుంటాం. అంటే అన్ని ప్రెషర్స్ పోయి నవ్వుకోవడానికి ఒక 2 అవర్స్ 3 అవర్స్ స్పెండ్ చేస్తాం, వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటాం. ఇంకో మూవీ వెళ్తాం. ఇప్పుడు 10th ఫెయిల్ మూవీ చూసారు ఎవరైనా? చెప్పు. అది ఇక్కడ ఎంతమంది చూస్తారు 10th అంటే ఆ ఫిలిం చూస్తే కొంచెమైనా ఆ ఫిలింకి మీనింగ్ ఉంది. కింగ్డమ్ చూసారా? కింగ్డమ్ చూడలే. అన్న బిగ్ ఓకే, బాస్ ఫైనల్ గా బిగ్ బాస్ గురించి నార్మల్ గా అంటే అది కంటెంట్ కావాలని చేస్తున్నారంటారా లేకపోతే న్యాచురల్ గానే జరుగుతుందా? అది స్క్రిప్ట్ అయినా యాక్టింగ్ అంటే నా రియాలిటీ అయినా కాకపోతే రియాలిటీ క్యారెక్టర్స్ వరీ కావద్దు దాంట్లో అని నా ఒపీనియన్. నాకు ఒకవేళ ఛాన్సెస్ నేను అస్సలు వెళ్ళను. అలాంటి వరస్ట్ బిగ్ బాస్కి అస్సలు వెళ్ళను. మరి దాన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జున గారు, ఎందుకంటే ఒక పెద్ద స్టార్ అనే చెప్పాలి నాగార్జున గారు, ఏం చెప్తాం మరి బిగ్ బాస్ కి? నాగార్జున ఆయన కూడా ఒక యాక్టర్. ఆయన బిజినెస్ పరంగా ఆయన షో చేస్తున్నాడు అంతే కదా. ఆయన ఏం ఫ్రీగా చేయట్లేదు కదా, ఓకేనా? అదే ఫ్రీగా చేయమని చేస్తాడా? ఎవరు చేయరు. ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు.